భారతదేశంలో ఏ నగరాన్ని ముత్యాల నగరం అని పిలుస్తారు? ఈ నగరం దశాబ్దాలుగా మెరిసే ఖ్యాతిని సంపాదించుకుంది. దీని వలన దీనిని ముత్యాల నగరం అని విస్తృతంగా పిలుస్తారు. ఇది ఐటీ పార్కులు మరియు బిర్యానీకే విదేశీయులకే కేంద్రంగా మారడానికి చాలా కాలం ముందు ఈ నగరం సున్నితమైన మెరిసే ముత్యాల వ్యాపారంపై తన ఖ్యాతిని నిర్మించుకుంది. బాగా ఈ పేరును మరింత గొప్పగా చేసేదేమిటంటే హైదరాబాద్ తీర ప్రాంత నగరం కాదు. అయినప్పటికీ ఇది ముత్యాల ప్రాసెసింగ్ మరియు వ్యాపారం కోసం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఈ వ్యాపారానికి మూలం హైదరాబాద్ వెలుపల చందన్పేట అనే చిన్న గ్రామంలో ఉంది. ఇక్కడ దాదాపు మొత్తం జనాభా ముత్యాలను తవ్వే క్లిష్టమైన నైపుణ్యానికి అంకిత భావంతో ఉన్నారు. ఇది తరతరాలుగా అందించబడిన నైపుణ్యం. చక్కటి మోటారు నియంత్రణ, ఖచ్చితత్వం మరియు సహనం చిన్న గోళాలను కళాఖండాలుగా మారుస్తుంది. దీని కారణంగా చందన్పేట భారతదేశంలోనే ముత్యాల తవ్వకాలను అతిపెద్ద కేంద్రంగా ఒకటిగా పరిగణించబడింది మరియు హైదరాబాద్ జాతీయ రత్నాల వ్యాపారంలో ప్రకాశిస్తూనే ఉంది. హైదరాబాద్ ముత్యాల సాంప్రదాయం అకస్మాత్తుగా ఉద్భవించలేదు. నగరం యొక్క నాగరికత గతం చాలా కీలకమైనది. కుతుబ్ షాహీ రాజుల కాలంలో, ఆ తర్వాత అసఫ్ జాహీ రాజవంశం నిజాముల కాలంలో హైదరాబాద్ ఆభరణాలు మరియు వజ్రాలకు అసాధారణమైన మద్దతును చూపించింది. ఈ రాజు సౌందర్యానికి ముత్యాలు కేంద్రంగా ఉన్నాయి మరియు రెండు రాజవంశాలు మెరిసే ఆభరణాల పట్ల లోతైన ప్రేమని కలిగి ఉన్నారు. ముత్యాలు ప్రభులకు ఫ్యాషన్ అనుబంధం కంటే ఎక్కువ. అవి కోర్టు జీవితంలో అంతర్భాగం. చారిత్రక ఆధారం ప్రకారం రాజకుటుంబ యువరాణులకు వారి పుట్టినరోజుల నాడు ఆభరణాలతో కూడా ఇస్తారు. లోగా కొన్నిసార్లు అత్యంత ధనవంతులైన నిజాం అని పిలువబడే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజభవనాల నేలమాళిగల్లో ముత్యాల బస్తాలను ఉంచేవారని, వాటిని దాదాపు నిధిగా చూసుకునేవారని భావించారు. అలంకరణ కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వారు ముత్యాలను అమ్మేవారు. రాజ న్యాయస్థానాల్లో పిండి చేసిన ముత్యాలకు ప్రజాదరణ పెరిగింది. వాటికి చికిత్స మరియు సౌందర్య లక్షణాలు ఉన్నాయని పుకార్లు వచ్చాయి. హైదరాబాద్ ముత్యాలకు పర్యాయపదంగా మారడానికి ముందు ప్రపంచ ఇరాక్లోని బాస్రా అధిక నాణ్యత గల ముత్యాల ఉత్పత్తి కేంద్రంగా చూసింది. బాస్రా ముత్యాలు వాటి అసాధారణమైన కాఠిన్యం మరియు మన్నికకు ప్రపంచవ్యాప్తంగా విలువైనవి. బంగాళాఖాతంలో లభించే మృదువైన ముత్యాల నుండి వాటిని వేరు చేసే లక్షణాలు బాస్రా ముత్యాలు ఒకప్పుడు హైదరాబాద్లోని రాజ్ డిమాండ్ పెంచాయి. సుదూర వాణిజ్య నెట్వర్క్ల ద్వారా వచ్చాయి. అయితే ప్రపంచ మార్కెట్ వ్యాపారం యొక్క ప్రకృతి దృశ్యం తర్వాత మారిపోయింది. పెర్షియన్ గల్ఫ్లో చమురు ఆవిష్కరణతో పారిశ్రామిక కార్యకలాపాలు బాస్రా చుట్టూ ఉన్న జలాలను కలుషితం చేయడం ప్రారంభించాయి. సహజ ముత్యాల పడకలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఇది బాస్రా ముత్యాల పరిశ్రమల్లో బాగా క్షీణతకు దారితీసింది. ఫలితంగా వ్యాపారులు మరియు చేతివృత్తుల వారు తమ చేతి పనుల అభివృద్ధి చిందరవిందర కావడం మొదలయ్యింది. రాయల్ మద్దతు మరియు పెరుగుతున్న వాణిజ్య నెట్వర్క్తో హైదరాబాద్ సహజ ఎంపికగా మారింది.